ఇంకిరోజు అయితే 2వ తేదీ మే నెల 2024 గురువారం. ఇంకిరోజు మనం మదనపల్లి మార్కెట్లో టుమారో స్టాక్ అంటే దిగుమతి ఎలా వచ్చి మనం ఏ వాళ్ళలో తెలుసుకుందామండి. అంటే దిగుమతి నేనిపైన ఎక్కువగా వచ్చిందా లేదా తక్కువగా వచ్చిందా వీటిని వాళ్ళలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే ఇవ్వడం లైక్ చేయకుండా చూస్తూ ఉంటే ఎవరైనా లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసింది కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29 మండీలు ఇంకా 31, 32, 33, 34 ఇలా అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక 2, 3, 4, 5 మండీలు మినహాయిస్తే అన్ని మండలికి దిగుమతులు అనేది వస్తున్నాయండి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దిగుమతి అయితే ఏమాత్రం అయితే తగ్గలేదు. ఇంచుమించు సేమ్ నిన్న వచ్చినట్లు కూడా భారీగానే దిగుమతి అయితే వచ్చింది. ఈవెన్ ఎవరికి దిగుమతి అయితే తగ్గలేదు. ఈవెన్ టీవీఎస్ మండీ లైన్ మొత్తం చూసుకున్నా కూడా సిఎంహెచ్ ఇంకా ప్రారంభమైనా కూడా మనకి టిఎల్డి, కేజీ అలాగే ఎంఆర్, మనకి పక్క జేకే వర్మ, ఎస్ఎంబి ఏ మండీ తీసుకున్నా కూడా దిగుమతి అయితే ఏమాత్రం అయితే తగ్గలేదు. 1-2 మండీలకి నేడిపోయిన స్వల్పంగా తగ్గినా కూడా మిగతా మండీలన్నిటికీ సేమ్ నిర్ణయించినట్లు ఇది కూడా చాలా ఎక్కువగానే వచ్చింది. దిగుమతులు అయితే ఇంచు కూడా కదలలేదు, అసలు దిగుమతులు అయితే ఏమాత్రం అయితే తగ్గలేదు. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి. అలాగే ఈ జీపీఆర్ మండీలు అంటే జీపీఆర్ భాగ్యలక్ష్మి మండీ లైన్ మొత్తం చూసుకున్నా కూడా దిగుమతి అయితే పెరిగింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి. ఒకటైతే వాస్తవం, దిగుమతులు అయితే రోజుకైతే పెరుగుతూ ఉన్నాయండి. ఈవెన్ నిన్న తీసుకున్న దిగుమతి అయితే పెరిగింది, అలాగే ఈ రోజు చూసుకున్నా కూడా దిగుమతులు అయితే ఏమాత్రం అయితే తగ్గటం లేదు. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. మనకి ఒక్కొక్కసారి వేలం పాటలు అనేది అంటే 8:30కి ప్రారంభమవుతుంది, ఒక్కొక్కసారి 8:45కి ఇలా అయితే ప్రారంభమవుతూ ఉంటుంది. మరి చూద్దాము ఈ ధరలు కూడా ఏ విధంగా వెళ్తుందో చూడాలి. ఇంకిరోజు అయితే 2వ తేదీ మే నెల 2024 గురువారం. ఇంకిరోజు మనం మదనపల్లి మార్కెట్లో టుమారో స్టాక్ అంటే దిగుమతి ఎలా వచ్చి మనం ఏ వాళ్ళలో తెలుసుకుందామండి. అంటే దిగుమతి నేనిపైన ఎక్కువగా వచ్చిందా లేదా తక్కువగా వచ్చిందా వీటిని వాళ్ళలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే ఇవ్వడం లైక్